తెలంగాణలో రేపు సింగరేణి దంగల్ జరగనుంది. నల్ల బంగారంతో ప్రపంచానికి వెలుగులు విరజిల్లుతున్న సింగరేణి సంస్థకు ఏడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లోని 84 పోలింగ్ బూత్లలో 39,773 మంది కార్మికులు రహస్య బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గన్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన దీర్ఘకాలిక ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ సంఘాలతో పాటు 13 సంఘాలు పోటీ చేస్తున్నాయి. సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు ప్రారంభమైన 1998 నుంచి ఎన్నికల వరకు 68,439 మంది కార్మికులు తగ్గారు. 1998 ఎన్నికల నాటికి 1,08,212 మంది కార్మికులు, 2001లో రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు 1,03,901 మంది కార్మికులు, 2003లో మూడో ఎన్నికలు జరిగినప్పుడు 94,549 మంది కార్మికులు, 2007లో నాలుగో ఎన్నికలు జరిగినప్పుడు 75,376 మంది కార్మికులు, 63,429 మంది కార్మికులు ఉన్నారు. 2012లో ఐదో ఎన్నికలు జరిగినప్పుడు, 2017లో ఆరో ఎన్నికలు జరిగినప్పుడు 49,877 మంది ఉన్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కిరణ్ మై, ఈ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 7 గంటల ప్రాంతానికి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న 39,748 ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 5,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో లెక్కింపు సిబ్బంది దాదాపు 207 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఉదయం 7 గంటల ప్రాంతానికి ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో దాదాపు 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 13 ఇల్లెందు, కొత్తగూడెం, మనుగూరు ప్రాంతాల్లో 13 పోలింగ్ కేంద్రాలు, సత్తుపల్లిలో 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే 1998లో మొదటిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐటీయూసీ దాదాపు 3 సార్లు విజయం సాధించింది. ఈ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఒకసారి టీయూసీ 2 సార్లు, అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 2 సార్లు విజయం సాధించింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 14 సంఘాలు ఎన్నికలు సింగరేణిలో ఉంటే అందులో ఈసారి 13 సంఘాలు మాత్రమే పోటీలో ఉంటున్నాయి. 6 జిల్లాల విస్తీర్ణంలో ఉన్న సింగరేణి 11 డివిజన్లు ఉన్నాయి. 11 డివిజన్లలో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 12 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ లెక్కింపు కేంద్రాలలో కూడా దాదాపు 440 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎక్కడ పకడ్బందీగా ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 11 ఏరియాల్లో విస్తరించిన ఈ సింగరేణిలో ఇప్పటికీ రాను అంటే గ్లోబలైజేషన్ యాంత్రీకరణ పెరిగిన తర్వాత సింగరేణి కార్మికులని తగ్గిస్తున్నారు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఉన్నప్పుడు వేల సంఖ్యలో దాదాపు 1,00,000 పైచీలకు సింగరేణి ఎంప్లాయీస్ ఉండేది. కానీ ఆర్థిక సరళీకృత విధానాలు వచ్చిన తర్వాత, గ్లోబలైజేషన్ మారిన తర్వాత, యాంత్రీకరణ జరిగిన తర్వాత సింగరేణిలో సిబ్బందిని కుదించారు. ఎందుకంటే ఈ భూగర్భ గనుల వల్ల ఉత్పత్తి ధర పెరగటంతో అది విదేశాల నుంచి ఇక్కడికి జగ్గయ్యపేట వరకు తీసుకొస్తే 2 టన్నుకి 2,500 అయితే మన ఖమ్మంలో ఉత్పత్తి చేసి జగ్గయ్యపేట తీసుకొస్తే 5,000 రూపాయలు అవుతున్న నేపథ్యంలో వీళ్ళు సిబ్బందిని తగ్గించుకొని యాంత్రీకరణ మీద దృష్టి సారించారు. దీంతో సిబ్బంది మొత్తం కూడా తగ్గిపోయారు. ఇప్పుడు దాదాపు 50,000 మంది మాత్రమే సిబ్బంది మాత్రమే ఉన్నారు. అందులో 39,400 పైచిలు 748 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. వీళ్ళకి 7 గంటలకి ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 7 గంటల తర్వాత
ఆ, 7 గంటల నుంచి ప్రారంభమై 5 గంటల వరకు నడుస్తుంది. అయితే గుర్తింపు సంఘాల ఎన్నికలు పోటీ చేస్తున్న సంఘాల విజయం కోసం మంత్రులు ఇటు శ్రీధర్ బాబు, ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఏఐటీసీ తరఫున సిపిఐ సంబంధించిన నాయకులు, అలాగే కొత్తగూడెంలో సిపిఐ శాసనసభ్యుడు కూననేని సాంబశివరావు కూడా ఈ ప్రచారం నిర్వహించారు. పోటాపోటీగా అంటే ఏఐటీసీ దేశవ్యాప్తంగా చూసుకున్నప్పటికీ ఏఐటీసీ పెద్ద కార్మిక సంస్థగా ఉంది. రెండో వైపు ఐఎన్టీయూసీ కూడా దేశవ్యాప్తంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్మిక అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీకి ఉంది. కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని చెప్పని సోషల్ మీడియాలో వచ్చిన వార్తల అనుగుణంగా అనుబంధ సంఘానికి సంబంధించిన అగ్రనేతలు ముగ్గురు కేంగర్ల మల్లయ్య, అలాగే రాజిరెడ్డి, మరోవైపు వెంకట్రావు రాజీనామా చేసి ఐఎన్టీలో చేరటం, మరోవైపు కవిత ఆ తర్వాత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పని ప్రకటన చేసి పోటీలో నిలవడంతో ఈ ఇరు వర్గాలు మొత్తం 13 సంఘాల ఎన్నికల్లో పోటాపోటీ జరుగుతుంది. ఎన్నికల్లో కూడా గుర్తులు కేటాయించిన నేపథ్యంలో ఇది ఒక ప్రతిష్టాత్మకంగా రాజకీయ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్, సిపిఐ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల్లో విజయం కోసం కృషి చేస్తున్నారు. కిరణ్మయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.